హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఎక్కువ పక్షులు ఉన్నాయి, పక్షి సౌండ్ వస్తుంది అనుకోమాకండి. నేను కొన్నాను. కలర్ చూడండి. కొత్తది రెడ్ది. అది జస్ట్ ఒకటి వచ్చింది. ఫ్లాషింగ్ లైట్ ఉన్నది. మీకు ఒకటి చూపిస్తాను. మొత్తం వైట్ కలర్ అనిపిస్తుంది కదా, అది పెట్టిన లైట్కి ఇంకా పెద్ద వైట్ కలర్ కూడా చెప్తాను. వస్తున్నా నాన్న. చూడండి, రెడ్ది పింక్ది అయితే వస్తారు కాదు. మాది పింక్ ఉందా? మీరు అందరూ అనుకుంటున్నారు దీన్ని ఎలా పట్టాలా, ఏం లేవా? చూడండి, ఎక్కడికి ఈకలు వచ్చి ఏం లేదు. ఇది ఉందా, ఇక్కడ ఉంది ఈ ప్లేస్. ఈ ప్లేస్లో మీరు ఇట్లా అనండి. ఇక్కడ ఒక బొక్క ఉంటుంది, ఆ రెండు మధ్యలో ఇట్లా ఇట్లా అనాలి. అన్నాక మీరు చేయి ఇట్లా పట్టండి, చాలు కూర్చుంటుంది. చూసారా, కూర్చుంది నా చేతి. ఇంకా చూడండి, ఇంకా వీటిని ఇట్లా పారిపోతున్నాయా అయితే వాటి జస్ట్ పట్టుకొని చెప్తాను. ఇంకో ట్రిక్ ఏంటంటే పట్టుకున్నారా ఇట్లానే ఇంకా కామ్ అయిపోయింది. అదైతే దూకేసింది. వైట్ చెప్పాలంటే చాలా డేంజర్. చూడు, చూడండి, వైట్ ఉందా? ఆ హైట్లో కూడా మరీ ఆగిద్ది. కానీ వైట్కి చెప్పాలని చూడండి, వైట్కి చూడండి ఇంకా దూకేస్తుంది. ఫస్ట్ మీకు దీని గురించి చెప్తాను. ఇది ఫస్ట్ నేను దీన్ని ఎలా అప్లోడ్ చేశానంటే, ఫస్ట్ మీకు సరైన అట్టపెట్ట తీసుకుని దానికి కింద ధర్మాకోల్ షీట్ వేసాక తర్వాత పేపర్ లేయర్ పెట్టండి. మీకు ఎప్పుడు అగ్లీగా అంటే ఎక్కువ ఒక 1 ఇయర్ అంటున్నాయండి. 1 ఇయర్ అంటే 1 వీక్ పేపర్స్ మార్చాలి. అంటే పేపర్లు వేసాను కాబట్టి పేపర్లు మార్చాలి.
పెట్టి ఫుడ్ ఏమో అట్లా వాటర్ వేసేసి ఇంకా ఫుడ్ ఏమో ఉడికిన రైస్ పెట్టండి. మీరు అడిగితే గ్రీన్ ఏంటిదబ్బా అని మీకు తెలిసే ఉంటుందిలే. దొడ్డి డా 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 దొడ్డి మేమైతే వైట్ పెట్టుకున్నాం. ఇంటికి చూడండి ఆవేసి అవునా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. ఏంట బయట అవుతుందా? రాంగ్. ప్లీజ్ ఇలాంటి మరైన వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.